హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ జామకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను 3 జామకాయలు తీసుకొని అవి శుభ్రంగా వాష్ చేసి అటు ఇటు ఎడ్జెస్ కట్ చేసుకున్నాను. కట్ చేసి ఇలా పీసెస్గా కట్ చేసి అందులో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకొని ఇవన్నీ సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టేసేయండి. స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఒక 8, అల్లం ఒక చిన్న ముక్క యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ పచ్చిమిర్చి మొత్తం కొంచెం ఫ్రై అవ్వాలి. అయిపోయాక ఇందులో సన్నగా కట్ చేసాం కదా జామకాయ పీసెస్ అన్నీ యాడ్ చేయండి. సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. పసుపు 1/4 టీ స్పూన్ యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అయ్యేంతవరకు పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఫ్రై చేసాం కదా ముందుగా అవన్నీ ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులో వెల్లుల్లి ఒక 6 యాడ్ చేసి ఇదంతా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి. స్టవ్ మీద ఒక బండి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక జీరా 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, ఎండుమిర్చి ఒక 2, కరివేపాకు కొంచెం యాడ్ చేసి ఇదంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కలర్ చేంజ్ అయినాక ముందుగా గ్రైండ్ చేసాం కదా ఆ చట్నీ మొత్తం ఇందులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకోండి. చూడండి, టేస్టీ జామకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.